క్యాలెండర్ ఇయర్ జనవరి 1 నుంచి వెళ్ళి డిసెంబర్ 31 వరకు ఉన్న సమయాన్ని క్యాలెండర్ ఇయర్ CY అంటాం. ఇది మన అందరికీ తెలిసిందే. ఈ 2025 క్యాలెండర్ ఇయర్ ని CY 2025 ఆర్ CY 25 అంటాం. ఫినాన్షియల్ ఇయర్ దీన్నే ఫిస్కల్ ఇయర్ అని కూడా అంటాం. ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి మార్చి 31 వరకు ఉన్న సమయాన్ని ఫినాన్షియల్ ఇయర్ FY అంటాం. ఈ ఫినాన్షియల్ ఇయర్ ఏ ఇయర్ లో అయితే ఎండ్ అవుతుందో ఆ ఇయరే ఆ ఫినాన్షియల్ ఇయర్ అవుతుంది. అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 1 2025 నుంచి వెళ్ళి మార్చ్ 31 2026 వరకు ఉన్న ఫినాన్షియల్ ఇయర్ 2026 లో ఎండ్ అవుతుంది కాబట్టి ఈ ఫినాన్షియల్ ఇయర్ ని FY 2026 ఆర్ FY 26 ఇయర్ అంటాం. ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ లో 3 మంత్స్ కి ఒకటి చొప్పున మొత్తం 4 క్వార్టర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గా ఈ FY 26 నే తీసుకుందాం. ఈ ఏప్రిల్ 1 2025 నుండి జూన్ 31 2025 వరకు మధ్యలో ఉన్న టైం ని క్వార్టర్ 1 FY 26 ఆర్ Q1 FY 26 అని, జూలై 1 నుండి సెప్టెంబర్ 31 వరకు Q2 FY 26 అని, అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు Q3 FY 26 అని, అండ్ జనవరి 1 నుండి మార్చ్ 31 వరకు Q4 FY 26 అని అంటాం. ఈ కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ యొక్క ఫినాన్షియల్ రిజల్ట్స్ ని ఎవ్రీ క్వార్టర్ అనౌన్స్ చేస్తాయి. ఈ Q1 FY 26 లో అనౌన్స్ చేసిన క్వార్టర్ రిజల్ట్స్ ని లాస్ట్ ఇయర్ అదే క్వార్టర్ యొక్క అంటే Q1 FY 25 యొక్క రిజల్ట్స్ తో మనం కంపేర్ చేస్తాం. ఇలా మోస్ట్ ఆఫ్ ద టైం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ రిజల్ట్స్ తో కంపేర్ చేసి ఒక కంపెనీ గ్రో అవుతుందా డీగ్రో అవుతుందా అని తెలుసుకుంటాం. ఈ Q2 Q3 Q4 రిజల్ట్స్ ని కూడా అలాగే చూస్తాం. అండ్ ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ లో 6 మంత్ కోసారి టోటల్ గా 2 హాఫ్ ఇయర్స్, హాఫ్ ఇయర్ 1 H1 హాఫ్ ఇయర్ 2 H2 లు ఉంటాయి. ఈ ఏప్రిల్ 1 2025 నుంచి వెళ్ళి సెప్టెంబర్ 31 2025 వరకు H1 FY 26 అని, అక్టోబర్ 1 2025 నుంచి వెళ్ళి మార్చ్ 31 2026 వరకు H2 FY 26 అని అంటాం. ఈ H1 H2 రిజల్ట్స్ ని కూడా లాస్ట్ ఇయర్ అదే H1 H2 రిజల్ట్స్ తో కంపేర్ చేస్తాం. అండ్ ఫైనల్ గా హోల్ ఫినాన్షియల్ ఇయర్ ని FY అంటాం. యాజ్ యూజువల్ ఈ ఫినాన్షియల్ ఇయర్ రిజల్ట్స్ ని కూడా లాస్ట్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ రిజల్ట్స్ తో కంపేర్ చేస్తాం. ఇది క్యాలెండర్ ఇయర్ అండ్ ఫినాన్షియల్ ఇయర్ యొక్క స్టోరీ. జై హింద్.